ముదిరాజ్ బంధువులకు అందరికీ ప్రార్థన. జై ముదిరాజ్ మీడియా ఈ యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం శివాయపల్లి గ్రామంలో ముదిరాజ్ సమన్వయ సమావేశం వారానికి 2 గ్రామాల్లో భాగంగా 6వ సమావేశం శివాయపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముదిరాజ్ కులంను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మేమెంతో మాకంత వాటా కావాలని, చట్టసభల్లో తమకు గుర్తింపు కావాలని ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా శివాయపల్లి మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్, గ్రామ సంఘం అధ్యక్షులు హోటల్ సాయిలు ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా మహారాజు కొత్త సాయిలు ముదిరాజ్, జిల్లా జేఏసీ అధ్యక్షులు బండి గోపాలకృష్ణ ముదిరాజ్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలాదేవి ముదిరాజ్, మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్, మండల కార్యదర్శి దారబోయిన శంకర్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్, లీగల్ అడ్వైజర్ గాన్ల సాయిలు ముదిరాజ్, సలహాదారులు కాయత సాయిలు ముదిరాజ్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నిజున రమేష్ ముదిరాజ్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు విఠల్ ముదిరాజ్, పి మాణిక్యం ముదిరాజ్, డి సంగమేశ్వర్ ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, ఔదగిరి విఠల్ ముదిరాజ్, బుజురాన్పల్లి విఠల్ ముదిరాజ్, మైపాల్ ముదిరాజ్, డాబా సాయిలు ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, పల్లె బెత్తయ్య ముదిరాజ్, శివాయపల్లి గ్రామ పెద్దలు దండు పోచయ్య ముదిరాజ్, చిలకముక్కు కిష్టయ్య ముదిరాజ్, చిలకముక్కు అంజయ్య ముదిరాజ్, సీను ముదిరాజ్, అంజయ్య ముదిరాజ్, వెంకన్న ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, మల్లేశం ముదిరాజ్ మరియు శివాయపల్లి గ్రామ ముదిరాజ్ సంఘ సభ్యులంతా కలిసి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. నా పేరు అశోక్, మార్షెట్పల్లి. మరి ఈరోజు పెద్దశంకరంపేట మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరి జరిగే మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన నిర్మలా మేడం జిల్లా అధ్యక్షురాలు గారికి, మరి మన ఏఏసీ అధ్యక్షుడు గోపాలకృష్ణ అన్న గారికి, మరియు మన ఉన్నన్న గారికి, మరి మిగతా ముదిరాజ్ సమన్వయ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముదిరాజ్ సమన్వయ కమిటీ 6వ సమావేశము శివాయపల్లి గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ సమన్వయ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమన్వయం అంటే ఏంటి? మన లోపల మనకు భేదాలు ఉన్నాయి, మన లోపల మనం ఏదైనా సమస్యలు వస్తే మనం కూర్చొని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది గ్రామాలలో. కాబట్టి మనము బాధ్యత తీసుకొని ఒక 10 మంది పెద్ద మనుషులను కలిసి గ్రామానికి పోయి మన కుటుంబాన్ని ఒక దగ్గర చేర్చి మరి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ సమస్యలను మన దృష్టికి తెలుసుకొని, ప్లస్ వాళ్ళ లోపల ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే కూడా మనం ఒకటేసారి మీటింగ్ చేయడం వల్ల భేదాభిప్రాయాలు అనేవి పోతాయి, కొన్ని పోనీ ఉంటాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ మనం గ్రామాన తిరుగుతూ మన లోపల భేదాభిప్రాయాలు లేకుండా చూడడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఈ సమన్వయ కమిటీ. మరి ఈ సమన్వయం అంటే ఇన్ని రోజులు మన లోపల సమన్వయం లేకపోవడం వల్లనే మన ముదిరాజ్ సమస్యలు అలాగే ఉన్నాయి, మన కుటుంబం మన జాతి అనేది వెనుకబడి ఉన్నది. ఉదాహరణకు మనము బీసీడీ నుంచి బీసీఏలోకి రావాలని చెప్పేసి దగ్గర నాకు తెలిసి 15 సంవత్సరాల పైనే అవుతుంది. అయినప్పటికీ కూడా మనం బీసీడీ నుంచి బీసీఏలోకి రాలేకపోవడానికి కారణం మనమే. ఎందుకంటే మనకు బీసీడీ నుంచి మనకు జరిగే లాభాలు ఏంటి అనేది చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అయితే బీసీడీలో కూడా చాలా కులాలు ఉన్నాయి. ఆ బీసీడీలో మనది 18వ 19వ కులం. మనకు ఉదాహరణకు మన పిల్లలకు చదివిస్తున్నాము, గురుకుల హాస్టల్లో కానీ నవోదయ సీట్లలో కానీ సీట్లు రావాలంటే పోటీ పరీక్షలు మనం పాల్గొంటే మార్కులు వస్తాయి. ఆ మార్కులల్లో కూడా మనకు బీసీడీ అని అంటే మళ్ళీ అందులో బీసీడీలో 19వ నంబర్. కాబట్టి ఏమైపోతుంది, మనకంటే 18 కులాలు ఉన్నాయి బీసీడీలో, వాళ్ళకి సీట్లు వస్తున్నాయి, మనకు అస్సలు. అదేవిధంగా ఉద్యోగం, మనం కష్టపడి కాయ కష్టం చేసి
ఒక భూమి ఏమో ఏదో అమ్మి మన పిల్లల్ని చదివిస్తే ఒక కానిస్టేబుల్కో చిన్న చిన్న మనకు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద జాబులు కొట్టేటంత స్తోమత మనకు లేదు. సరే చిన్నగా మొదలు పెడదామని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఒక టీచరు ఏదో ఒకటి చేయాలి మనోడు మన కుటుంబాలు పైకి రావాలనే ఉద్దేశంతో ఆ విధంగా కూడా పోటీ పరీక్షలలో పాల్గొంటే మనది మళ్ళీ బీసీడీ అయినాయి. ఆ విధంగా కూడా మనకు నష్టం జరుగుతూ ఉంది. మరి ఈ సమన్వయం మనం ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటికైనా మన లోపల మార్పు రావాలి. సరే ముదిరాజ్ మీటింగ్ అంట, ఆ మీటింగ్తో మనకు అయ్యేదేముంది పోయేదేముంది, సరే మన లోపల పోతురు కదా, ఓ 10 మంది పోతురు 10 మంది పోయేస్తే అయిపోతుంది, ఈ ఉద్దేశం కాదు. మనందరం కూడా పాల్గొనాలి, మనందరం కూడా మనము సమస్యలు చెప్పుకోవాలి. ఈ విధంగా ఈరోజు మన గ్రామాలలో శంకరంపేట మండలంలో తిరుగుతున్నాం. ఈ ఎఫెక్ట్ రాష్ట్రంలో కూడా పడే అవకాశం ఉన్నది. ప్రతి మండలంలో కూడా ముదిరాజు ఒక సమన్వయ కమిటీ వేసుకొని ప్రతి కమిటీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా తిరిగేటటువంటి అవకాశం వస్తుంది. ఆ పేరులకు వస్తుంది, మన శంకరంపేటలకు వస్తుంది. కాబట్టి రాష్ట్రం అంతటా కూడా ముదిరాజులు నిద్ర మేల్కొనే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా మేల్కుంటారు, మేల్కోరన్న సమస్యనే లేదు. మన లోపల కూడా చైతన్యం వస్తుంది. కాకపోతే మనకు కొన్ని విషయాలు ఇప్పుడు ఇందాక పెద్ద మనిషి చెప్పిండు, సాయన్న అవుతుడు సాయన్న, మరి మన జనాభా 60 లక్షలు ఉందంటే నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు అని చెప్పిండు. వాస్తవానికి చాలా మందికి తెలియదు. అందుకనే మనం ఇట్లాంటి తెలియని విషయాలను ప్రతి గ్రామంలో మన కుటుంబ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ తెలియపరుస్తూ వాళ్ళని చైతన్యపరిస్తే తప్పకుండా మార్పు అనేది వస్తుంది. మరి ఆ మార్పు వచ్చినాడే మన కుటుంబం మన జాతి అనేది అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంటుంది. కానీ మనందరం కూడా ఖచ్చితంగా ముందుకు పోవాలంటే మన లోపల మార్పు రావాలంటే ఇప్పుడు మన మీటింగ్ ఉన్నదని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి చెప్తేనే వచ్చే పరిస్థితి ఉండాలి. 4 సార్లు పోవాలన్నా ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, ఊళ్ళో చెప్తారు, అరే రేపు మీటింగ్ ఉంది, మన మండలికి పెద్ద మనుషులు వస్తున్నారు, మనం రావాలన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరాలి. లేదు ఒకసారి చెప్పినావు, నువ్వు మళ్ళీ చెప్పినావే, మళ్ళీ ఫోన్ వేయకపోతే, మళ్ళీ నాకు చెప్పలేకపోతే, మనిషిని తొలియకలేకపోతే అనేది ఉండదు. ఆ విధంగా మనము ఉన్నాం కాబట్టి వెనుకబడిపోతున్నాం. మనము ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. వాళ్ళ హక్కులు వాళ్ళకుంటాయి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. మనం కూడా వాళ్ళని గౌరవిస్తాం. మన హక్కుల కోసం మనం ఎక్కువ మందికి ఉన్నాము, మన జనాభా ఎక్కువ ఉన్నది. అన్ని ప్రభుత్వాలు ఈరోజు మనతో గెలుస్తున్నాయి. కాబట్టి మన హక్కులను కూడా మనం సాధించుకోవాలి కదా. మరి హక్కులను సాధించుకోవాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉన్ననాడే మనకు హక్కులు వస్తాయి, అధికారం వస్తుంది. ఇంకోటి రాజ్యాధికారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజ్య అధికారం అంటే రాజకీయం మన చేతిలో ఉన్ననాడే మన జాతి బాగుపడుతుంది. మరి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. శివాయపల్లి గడ్డ కూడా ముదిరాజు గడ్డ చాలా, ఎందుకంటే మార్షెట్పల్లి, శివాయపల్లి, దానంపల్లి 3 గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మన ముదిరాజు జెండానే రేపరేపలాడింది. మన 3 సార్లు 4 సార్లు 5 సార్లు. కానీ మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆల్రెడీ మీకు చైతన్యం ఉన్నది కాబట్టి మన సర్పంచ్ అన్నిసార్లు గెలిచింది, మన ముదిరాజు సర్పంచ్, మీ అందరి ఆశీర్వాదంతో. కాబట్టి భవిష్యత్తులో కూడా మనందరం ఐక్యంగా ఉండాలి. ఉన్ననాడే మనకు ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ అవుతాం. ఉదాహరణకు ఈరోజు బీసీ డి నుంచి ఏలోకి మారాలని చెప్పేసి మనము పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మన మత్స్యకారులకు చేపలు ఇస్తున్నారు. ఆ చేపలలో కూడా కొంచెం నాణ్యత అనేది ఉంటలేదా అని చెప్పేసి మనకు అంటున్నారు మన పెద్ద మనుషులందరూ. దానికి కూడా నగదు బదిలీ చేయాలి ప్రభుత్వం నగదు బదిలీ అంటే మన సంఘాల ఖాతాల ఆ పైసలు ఏవైతే చేపల కోసం ప్రభుత్వమే ఇచ్చి అవి ఎన్ని ఖర్చు పెడుతుందో ఏం సంగతో మనకు తెలియదు. 800 కోట్లు ఖర్చు పెట్టిరు చేపల పిల్లల కోసం అనేది ఒక వార్త అయితే వచ్చింది. అట్లా కాకుండా మన సంఘంకు పైసలు ఇస్తే మనం నాణ్యమైన పిల్లలను తెచ్చుకొని మన చెరువులలో పెంచుకొని అమ్ముకుంటాము. కాబట్టి ఈ విధంగా ఈ అన్ని కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు సాధ్యం కావాలంటే మనందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలి. ఉదాహరణకు పున్నాను పెద్ద మనిషి 20 సంవత్సరాల దగ్గర 15 సంవత్సరాల నుంచి సంఘాన్ని పట్టుకొని తనలాడుతుండు. తను ఒక్కడే తనలాడితే తనతో కాదు, తనకు మనం అందరం సపోర్ట్ ఉంటేనే తను ఏదైనా చేయగలుగుతాడు. సరే తను ఉన్నాడు కదా, తను ఒక్కడే చేస్తాడు కదా, నాకేం అవసరం, ఒక పెద్ద మనిషి అయితే పెట్టినామంటే ఒక చేయి సపోర్ట్ కూడా అయితే కావు, ఇంకో చేయి కావాలి. కాబట్టి మన అందరం ఐక్యంగా ఉన్నాడే మనకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది, మన జాతి అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని ప్రభుత్వాలు కూడా
BCAలోకి ముదిరాజులకు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిండ్రు. అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని ప్రభుత్వాలు కూడా మన ముదిరాజు ఓటు బ్యాంకును వాడుకొని మనను BCD నుంచి BCAలో చేరుస్తామని చెప్పేసి మాటలు చెప్తారు తప్ప మనం చేరుస్తలేరు. ఎందుకు చేరుస్తలేరు అంటే ఇంకో విషయం, 4% 5% ఉన్న కులాలు కూడా ఐక్యంగా ఉన్నాయని మన పెద్ద మనుషులు చెప్పారు. అంటే మనం వాళ్ళకు వ్యతిరేకం కాదు, వాళ్ళు 4 ఉన్నా 5 ఐక్యంగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఎంబడే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నాయి. మనం ఇంతమంది ఉన్న ప్రభుత్వాలు కూడా తెలిసిపోయింది ఏంటంటే మీరు ఇంతమంది జనాభా ఉన్నారు కానీ ఒకటి కాదు, అది కాదు ఇది పోదు, వాళ్ళు ధర్నాలు చేయరు, వాళ్ళు రాస్తారోకాలు చేయరు, వాళ్ళు కలిసి ఉండరు, పోరాటం చేయరు. కాబట్టి మన సమస్యలను లైట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ నుంచి మన మండలి నుంచి మనం మొదలుపెట్టినాం ఈ జైత్ర యాత్ర ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదలు అవుతుంది. దీనికి మనమే అందరూ కూడా అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలు అన్ని మండలాలు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ప్రోగ్రాములు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. ధన్యవాదాలు. ఈరోజు పెద్దశంకరంపేట ముదిరాజ్ సమన్వయ సమితి ఆధ్వర్యంలో 6వ సమావేశం శివాయపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో గ్రామ ముదిరాజ్ సోదరులందరూ పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ లో ముదిరాజులకు సంబంధించిన సమస్యలు, మరి BCD నుంచి BCAలోకి మరి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మనకు అమలు చేయాలని చెప్పేసి, మరి భవిష్యత్తులో అందరం కూడా ఐక్యంగా ఉండి మరి మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మనందరం కృషి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి.